ఓరుగల్లులో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కుడా ప్లాట్ల వేలంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలతో మొదలైన సవాళ్లు, ప్రతి సవాళ్లు ఇప్పుడు భద్రకాళి ఆలయంలో ప్రమాణాల వరకు చేరాయి. నిన్న మాజీ కుడా చైర్మన్ యాదవ్ రెడ్డి తడిబట్టలతో ఆలయంలో ప్రమాణానికి యత్నించగా కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డి మాత్రం ఎలాంటి అవకతవకలు జరగలేదని అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ నేతలు రాజకీయ నేతల రాకతో ఆలయం మలినపడిందని ఆరోపిస్తూ నేడు ఆలయ పరిసరాలను పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. ఇలా పోటాపోటీ కార్యక్రమాలతో ఆధ్యాత్మిక క్షేత్రమైన భద్రకాళి ఆలయం చుట్టూ రాజకీయం తిరుగుతుండగా ఈ పరిణామాలను ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, భవానీ, కుడా ప్లాట్ల వేలం వ్యవహారం ఒక్కసారిగా బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ళ నుంచి ప్రమాణాలు చేసే వరకు వెళ్ళింది. మీ హయాంలో అవినీతి జరిగిందంటూ, లేదు మీ హయాంలోనే అవినీతి జరిగిందంటూ మాజీ కుడా చైర్మన్ తో పాటు ప్రస్తుత కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డి మధ్య సవాళ్లు జరిగాయి. నిన్న ఈ నేపథ్యంలోనే మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి నేనేం తప్పు చేయలేదు, మా హయాంలో పారదర్శకంగా వ్యవహరించామంటూ నిన్న భద్రకాళి ఆలయంలో తడిబట్టలతో వెళ్లి ప్రమాణం ప్రయత్నం చేయగా అక్కడ పోలీసులు అడ్డుకుని వాళ్ళను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. అనంతరం కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డి అక్కడ చేరుకొని మేము ప్రస్తుతం అయితే ఆఫ్లైన్ టెండర్లు నిర్వహించినప్పటికీ కూడా ఎక్కడ ఎలాంటి అవినీతి తాగలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అవినీతిపరమైన పాలన చేసింది, మేము చాలా పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం, మేము చేసే అభివృద్ధిని తట్టుకోలేక బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలందరూ కూడా ఆరోపిస్తున్న తరుణంలో ఇనుగాల వెంకట్రామరెడ్డి తడిబట్టలతో స్నానం చేసి భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఇదంతా గమనిస్తున్న బీజేపీ నేతలు మాత్రం మీరిద్దరు కూడా అవినీతికి ఆస్కారం ఉంది, మీరు ఇరువురు కూడా అవినీతి చేస్తున్నారు, అసలు మీలాంటి రాజకీయ నేతలు తడిబట్టలతో ప్రమాణం చేయడం వల్ల భద్రకాళి ఆలయ పరిసరాలు పూర్తి స్థాయిలో కూడా మలిన పడ్డాయి, అపవిత్రమైన అని భావిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ తో పాటు సంతోష్ రెడ్డి ఇరువురు నేతలు కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే అక్కడ పసుపు నీళ్లతో శుద్ధి చేయడానికి చేసే కార్యక్రమం చేపడుతుండగా ముందస్తుగా అక్కడ పోలీసులు పెద్ద ఎత్తున చేరుకుని భారీ బందోబస్తు నిర్వహించారు. ఒకవైపు వచ్చిన బీజేపీ కార్యకర్తలను వచ్చినట్టుగానే వాళ్ళు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించగా అకస్మాత్తుగా దాదాపు ఒక 50-60 మంది బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా భద్రకాళి ఆలయ పరిసరాలకు చేరుకుని అక్కడ పసుపు నీళ్లతో ఆలయ పరిసరాలు శుద్ధి చేశారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు గంటా రవికుమార్ తో పాటు కొంతమంది బీజేపీ నేతలను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వెళ్తున్న క్రమంలో పోలీస్ వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకొని చాలా సేపు కూడా నిలువరించి ముందుకు వెళ్లకుండా చేసిన ప్రయత్నంలో ఒకసారిగా పోలీసులు వాళ్ళను విచక్షణారహితంగా బీజేపీ కార్యకర్తలను లాక్కెళ్లిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒకవైపు బీజేపీ కాంగ్రెస్ సంబంధించిన నేతలను మీరు ఏ విధంగా ఆలయానికి అనుమతిస్తారు, ఒకవైపు మేము శుద్ధి చేసే కార్యక్రమం చేస్తుంటే మమ్మల్ని ఏ విధంగా అడ్డుకుంటారు, మీరు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ కార్యకర్తలందరూ కూడా పోలీసులపై తీవ్ర వాగ్వాదం తీరిన నేపథ్యంలో ఒకసారిగా పోలీసులకు బీజేపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగింది. ఆందోళన చేస్తున్న క్రమంలోనే బీజేపీ నేతలందరినీ కూడా అదుపులోకి తీసుకొని స్థానిక మట్టవాడ పోలీస్ స్టేషన్ కి పోలీసులు అయితే తరలించిన పరిస్థితి. ఒక్కసారిగా కూడా నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లు, ప్రమాణాలు ఇవన్నీ కూడా అసలు ఏం జరుగుతుంది వరంగల్ జిల్లా రాజకీయాల్లో, అసలు ఏదన్నంటే ప్రజలకు చేయాలి కదా, మీరు దేవాలయాల చుట్టూ మీ రాజకీయం ఏంటి, ఆధ్యాత్మిక ప్రదేశంలో రాజకీయాన్ని తిప్పడం ఏంటంటూ కూడా భద్రకాళి అమ్మవారి భక్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. భవాని, థ్యాంక్ యూ రాము, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఆల్రెడీ ఎంక్వైరీ అవుతుంది. రాజేంద్ర రెడ్డి గారు ఆల్రెడీ విజిలెన్స్ కంప్లైంట్ ఇచ్చిండ్రు. మొత్తం మీ బతుకంతా బయటపడుతుంది. మీరు చేసిన 10 ఏళ్ళలో చేసిన అన్యాయాలు ఏంటి, అక్రమాలు ఏంటి, నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు, ఏ పెంచారు రేట్లు పెంచాలని చెప్పి ఎవరికి డబుల్ రోడ్లు వేయించినావు, వాళ్ళు రేట్లు కంపెనీలకు ఎక్కడెక్కడ డబుల్ రోడ్లు వేసినావు అన్ని వేయించింది మర్యాద రెడ్డి అవునా కాదా? నువ్వు కాలేజీలో రెండు వేసినావు, దాంట్లో వాడిని మోసమైంది, దాని మీద మేము ఎంక్వైరీ చేయించాం. ఇప్పుడు ఎంక్వైరీ చేయించి వాడిని బ్యాక్ లిస్ట్ చేసి వాడిని అరెస్ట్ చేయాలని చెప్పి మేము లెటర్ పంపినాం గవర్నమెంట్ కి. అదంతా ఎవరు మాట్లాడతారు అన్న? సాక్షి 2 ఇగో ఈ లెటర్ శ్రీనివాసరావు అంటారు కాంట్రాక్టర్, వాళ్ళ పార్టీకి సంబంధించినోడు. వాడు కాలేజీ కంప్లీట్ చేయకపోతే మేము కూడా ఫండ్స్కి వెళ్ళి రేవంత్ రెడ్డి గారి ఇంట్రెస్ట్ తో కాలేజీ కంప్లీట్ చేసాము. ఆ విధవతొక్క కొడుకులు కాలేజీ కట్టిన కింద పార్కింగ్ కట్టలే, అంత తెలివి ఉంది వానికి. అట్లాంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారు పబ్లిక్ ని మోసం చేయడానికి. నువ్వు 2018లో మీ పార్టీ ఆఫీస్ ఫౌండేషన్ వేసుకున్నాడు కేటీఆర్ తీసుకొచ్చి, తర్వాత ఏమైంది పక్కన మున్సిపాలిటీ డంప్ ఉంది వాసన వస్తుంది, వెనక 2 బెడ్రూమ్ ఉంది వాసన వస్తుంది, సపరేట్ చెప్పి పక్కన పోయి బాలసముద్రంలో ఎకరంన్నర కబ్జా చేసుకొని నువ్వు పార్టీ ఆఫీస్ కట్టినావు. అది 150 కోట్ల వాల్యూ అది.
మేము ఇక్కడ చీతు అన్న ప్లాట్ ని ఎమ్మెల్యే గారు వెస్ట్ మేమందరం కలిసి దాన్ని మార్కెటింగ్ చేసి హైదరాబాద్కి వెళ్ళి ఖమ్మం వరకు అన్ని హోర్డింగ్లు పెట్టి పేపర్ ఆర్డర్ వేసి పబ్లిక్ ని పట్టుకొచ్చి ఇది హన్మకొండ అభివృద్ధి చేద్దామంటే నీకు నచ్చలేదా? 10 ఏళ్ళు నువ్వు చేయలేదు. ఓపెన్ ఆక్షన్లా 20 మంది పార్టిసిపేట్ చేసిండ్రు. వాళ్ళ నెంబర్లే వాళ్ళ ఫోన్ నెంబర్లే మాట్లాడుకో అందరితోని. వాళ్ళు నువ్వు చేయలేదు ఓపెన్ ఆక్షన్. కూడా ఆఫీస్ ముందు చిన్న చిన్న ప్లాట్లకు ఎంత కమ్ముకున్నావు? 34,000 అమ్ముకోలే. మాటలు మాట్లాడుతున్నావు. ఆల్రెడీ ఎంక్వైరీ అవుతుంది. రాజేంద్ర రెడ్డి గారు ఆల్రెడీ విజిలెన్స్